శ్రీవారి గడ్డంపై పచ్చ కర్పూరం వెనుక ఉన్న అద్భుత రహస్యం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని చూసి పరవశించిపోతాడు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? స్వామివారి గడ్డం మీద ఎప్పుడూ పచ్చకర్పూరం అద్ది ఉంటుంది. అసలు ఆ పచ్చకర్పూరం వెనుక ఉన్న అద్భుతమైన భక్తి కథ ఏమిటి? ఆ కర్పూర చుక్క వెనుక దాగి ఉన్న రహస్యమేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి మాట. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయిన శ్రీ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రాన్ని దర్శించారు. స్వామివారికి నిత్యం తాజా పూలమాలలు సమర్పించాలని, అందుకోసం ఒక నందవనాన్ని, తోటను పెంచాలని ఆయన భావించారు. ఈ పవిత్రమైన బాధ్యతను తన శిష్యుడైన అనంతాళ్వారుకి అప్పగించారు. గురువుగారి మాటను దైవవాక్కుగా భావించిన అనంతాళ్వారు తన గర్భిణి అయిన భార్యతో కలిసి తిరుమల కొండపై ఒక తోటను పెంచడం ప్రారంభించారు. ఆ మొక్కలకు నీరు పోయడం కోసం ఒక చెరువును తవ్వాలని ఆయన సంకల్పించారు. అనంతాళ్వారు ఒక నియమం పెట్టుకున్నారు. భగవంతుడికి చేసే సేవలో వేరే ఎవరి సాయం తీసుకోకూడదని, కేవలం తన కుటుంబం మాత్రమే ఈ పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఎండలు మండుతున్నాయి. అనంతాళ్వారు చెరువు తవ్వుతుంటే ఆయన భార్య ఆ మట్టిని మోసి దూరాన వేసేవారు. గర్భిణి కావడంతో ఆమె చాలా అలసిపోయేవారు. తమ భక్తుల కష్టాన్ని చూడలేక ఆ శ్రీనివాసుడే స్వయంగా ఒక చిన్న బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. అమ్మా, నువ్వు అలసిపోయావు, ఆ మట్టి బుట్ట నాకు ఇవ్వు, నేను తీసుకెళ్లి పోస్తాను అని సాయం చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఆమె పని చాలా వేగంగా పూర్తిగా సాగింది. అది గమనించిన అనంతాళ్వారు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ఆయనకు కోపం వచ్చింది. భగవంతుడి సేవ నేను, నా భార్య మాత్రమే చెయ్యాలి, వేరేవాళ్ల సాయం మాకు వద్దు అని ఆ బాలుడిని వెళ్లిపోమన్నారు. కాని ఆ బాలుడు వినకుండా మళ్లీ సహాయం చేయడానికి ప్రయత్నించాడు. కోపం ఆపుకోలేక అనంతాళ్వారు తన చేతిలో ఉన్న పారను, గుణపం ఆ బాలుడి మీదకు విసిరారు. అది నేరుగా వెళ్లి ఆ చిన్నారి గడ్డానికి తగిలింది. దెబ్బ తగిలిన చోట రక్తం కారడం మొదలైంది. వెంటనే ఆ బాలుడు అక్కడి నుండి మాయమైపోయాడు. మరుసటి రోజు ఉదయం అనంతాళ్వారు స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ ఆయన చూసిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. మూల విరాట్ గడ్డం నుండి రక్తం కారుతోంది. నిన్న తాను కొట్టిన బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడేనని గ్రహించి అనంతాళ్వారు బోరున విలపించారు. స్వామి, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ వెంటనే పరుగున వెళ్లి పచ్చకర్పూరాన్ని తెచ్చి ఆ గాయానికి అద్దారు. వింతగా ఆ రక్తం ఆగింది. శ్రీనివాసుడు ఆయన భక్తికి మెచ్చి ఇలా అన్నాడు. అనంతాళ్వారు, నీ భక్తికి నేను దాసుడిని. నీ చేతి దెబ్బ నాకు ఒక అలంకారం. ఈ గాయం నా భక్తుడి ప్రేమకు నిదర్శనంగా అలాగే ఉండాలి. అందుకే నా గడ్డం మీద ఎప్పుడూ ఈ పచ్చ కర్పూరం ఇలాగే ఉంటుంది అని వరమిచ్చాడు. అందుకే నాటి నుండి నేటి వరకు శ్రీవారి గడ్డం మీద పచ్చ కర్పూరాన్ని అద్దడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అంతేకాదు, అనంతాళ్వారు స్వామివారిని కొట్టిన ఆ గుణపం నేటికి తిరుమల ఆలయ సింహద్వారం లోపల కుడివైపు గోడకు వేలాడుతూ మనకు కనిపిస్తుంది. భక్తుడి పట్ల భగవంతుడికి ఉన్న ప్రేమే ఈ పచ్చ కర్పూర చుక్క. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.